తెలంగాణలో ఒకేసారి 3 నెలల రేషన్ ఇవ్వడం సరికొత్త కష్టాలకు దారితీసింది. గత నెల వరకు రేషన్ కోసం వెళితే పావు గంటలో తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ ఇప్పుడు కనీసం గంట సేపైనా క్యూ లైన్లో ఉండవలసి వస్తుంది. కొన్ని చోట్ల సర్వర్ పనిచేయక అనేక గంటల సమయం పడుతుంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్ డీలర్లతో పాటు వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో నెల కోటా బియ్యానికి ఒక్కోసారి తూకం వేయాల్సి రావడంతో ఒక్కో వ్యక్తికి 3 నెలలకు తూకాన్ని వేయడానికి 3 సార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. పైగా ఒక్కో నెల బియ్యం తూకంలోనూ రాష్ట్రం ఇచ్చే కోటాకు ఒకసారి, కేంద్రం ఇచ్చే కోటాకు మరోసారి కూడా కొందరికి వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తుండడంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోంది. దీనికి తోడు సన్నబియ్యం ఇస్తూ ఉండడంతో కార్డుదారులంతా ఆదరా బాదరాగా రేషన్ షాపులకు పోటెత్తుతున్నారు. జూన్ 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆలస్యమైతే బియ్యం అయిపోతాయనే ఆందోళనతో వినియోగదారులు రేషన్ షాపుల ముందు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఒక్కొక్కరికి గంటకు పైగా సమయం పడుతూ ఉండడంతో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. రోజుకు 50 నుంచి 60 మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నారు. ఒక రేషన్ షాప్ పరిధిలో 2000 కార్డులుంటే వారందరికీ రేషన్ అందడానికి నెల రోజుల సమయం కూడా సరిపోదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 91,83,000 రేషన్ కార్డులుంటే 3,10,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున 3 నెలలకు గాను 18 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్డులు 55 లక్షల వరకు ఉండగా 36 లక్షల స్టేట్ కార్డ్స్ ఉన్నాయి. ఇలా ఈ రెండింటినీ కలిపి ఒక్కో లబ్ధిదారుడి నుంచి 3 నుంచి 6 సార్లు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పంపిణీలో విపరీతమైన జాప్యమవుతోంది.